మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మక్తల్ నియోజకవర్గం మక్తల్ మండలంలో ఉన్నటువంటి సంగంబండ రిజర్వాయర్ పైన మనందరం కూడా ఇక్కడ స్థానిక శాసనసభ్యులు వాకేటి శ్రీహరి ముదిరాజ్ గారు, బాలకృష్ణారెడ్డి గారు, గోపాల్ రెడ్డి గారు, జెడ్పీ చైర్మన్ గారు, ఇక్కడ ఉండేటువంటి మాజీ జెడ్పీటీసీ లక్ష్మారెడ్డి గారు, ఇక్కడ ఉండేటువంటి స్థానిక ప్రజలందరి సమక్షంలో ఇవాళ మనము ఈ సంగంబండ రిజర్వాయర్ని చూడడానికి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అధ్యయనం చేసి గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ అధికారంలో నిర్లక్ష్యానికి గురైనటువంటి ఇక్కడ రిజర్వాయర్ కానీ, రిజర్వాయర్ ద్వారా నీరు వచ్చేటువంటి రైతులు కానీ, ఇక్కడ ఈ సంగంబండ రిజర్వాయర్ ద్వారా అంటే ముంపుకు గురైనటువంటి సంగంబండ గ్రామము, ఉజ్జయిలి గ్రామము, గార్లపల్లి గ్రామ నిర్వాసితులందరి వారికి ఉన్నటువంటి సమస్యలు తెలుసుకొని ఇతర గ్రామాలు కూడా ఇవేమో పూర్తిగా ఈ 3 గ్రామాలు పూర్తిగా ముంపుకి గురవడం జరిగింది. ఇవి కాక నేరేడ్గోమ్ ఇతర గ్రామాలు కూడా ఈ ప్రాజెక్టు వల్ల ఇబ్బందికి గురయ్యి నిర్వాసితులైనటువంటి పరిస్థితుల్లో వీళ్లకు తగు న్యాయం చేయాలనే ఉద్దేశంతో శ్రీహరి గారి ఆధ్వర్యంలో మనందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి సాగుకి యోగ్యమైనటువంటి ప్రతి ఒక్క ఎకరాకి నీళ్ళు అందించాలనే ఉద్దేశంతో జలయజ్ఞం ప్రారంభం చేసి ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్నటువంటి అనేక ప్రాజెక్టులు రూపకల్పన చేసి ప్రాజెక్టులు ప్రారంభించడం జరిగింది. దాంట్లో భాగంగా కల్వకుర్తి, నెట్టెంపాడు, జూరాల, భీమా, కోయిల్ సాగర్ ఈ ప్రాజెక్టులన్నీ కూడా నిర్మించడం జరిగింది. ఇవాళ ఏ ఒక్క ఎకరానికి ఉమ్మడి పాలమూరు జిల్లాల నీళ్ళు అందుతున్నా అవి గతంలో ఈ జలయజ్ఞంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించినటువంటి ప్రాజెక్టుల ద్వారానే నీళ్ళు అందుతున్నటువంటి పరిస్థితిని ఇక్కడ ఉన్నటువంటి మన జిల్లా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మనమున్నటువంటి ఈ సంగంబండ రిజర్వాయర్ తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ ప్రారంభించి కాంగ్రెస్ పార్టీ నిర్మించినటువంటి భీమా ఎత్తిపోతల పథకంలో భాగంగా పెదవాగు, గార్దులవాగు మీద నిర్మించినటువంటి ఈ సంగంబండ దాదాపు 62,000 ఎకరాలకు నీళ్ళు అందించడానికి మన వెనుకబడినటువంటి మన పాలమూరు జిల్లాలో అత్యంత వెనుకబడ్డటువంటి మక్తల్ నియోజకవర్గంలో మక్తల్ మండలం, మాగనూరు మండలానికి రైతులకి నీళ్ళు అందించడానికే 62,000 చిల్లర ఎకరాలకు నీళ్ళు అందించడానికే ఏర్పాటు చేసినటువంటి ప్రాజెక్టే ఈ సంగంబండ రిజర్వాయర్ ద్వారా. అయితే గతంలో ఇక్కడి నుంచి శాసనసభ్యులుగా వ్యవహరించినటువంటి అసమర్థ శాసనసభ్యులు, గత 10 సంవత్సరాలు ఇక్కడ ఉన్నటువంటి అసమర్థ బీఆర్ఎస్ ప్రభుత్వము, కేంద్రంలో ఉన్నటువంటి అసమర్థ బీజేపీ ప్రభుత్వం, అసమర్థ బీజేపీ నాయకుల వల్ల ఇక్కడ ఉన్నటువంటి ఈ సంగంబండ రిజర్వాయర్ నుంచి హై లెవెల్ లెఫ్ట్ రైట్ కెనాల్స్, లో లెవెల్ లెఫ్ట్ రైట్ కెనాల్ల ద్వారా ఈ 62,000 ఎకరాలకు నీళ్ళు అందించే పరిస్థితి ఉంటే రూపకల్పన చేస్తే ఈ నాయకుల అసమర్థత వల్ల, ప్రభుత్వాల అసమర్థత వల్ల లెఫ్ట్ లో లెవెల్ కెనాల్ ఏదైతే దాదాపు 12 గ్రామాలు, మక్తల్ మండలంలో ఒక 3 గ్రామాలు, మాగనూరు మండలంలో ఇతర 9 గ్రామాలు, దాదాపు 12 గ్రామాలకు గాను 20,000 ఎకరాలకు నీళ్ళు అందించేటువంటి ఆ కెనాలు కేవలం ఇక్కడ ఇందాక మనం చూసినటువంటి బండ, సంగంబండ గ్రామంలో ఉన్నటువంటి బండని తొలగించకపోవడం వల్ల 20,000 ఎకరాల ఆయకట్టకు నీళ్ళు అందించేటువంటి పరిస్థితి లేనటువంటి విషయం ప్రజలందరూ కూడా గమనించాలి. ఆ సంగంబండని ఎందుకు మనం తొలగించలేకపోయినామంటే సంగంబండ గ్రామం కానివ్వండి, ఉజ్జయిలి గ్రామం కానివ్వండి, గార్లపల్లి గ్రామం కానివ్వండి, ఈ గ్రామాలకు సంబంధించినటువంటి దాదాపు 32 కోట్లకు సంబంధించినటువంటి నష్టపరిహారం చెల్లించినందుకు, మరి ముఖ్యంగా సంగంబండ ఇక్కడ ఉన్నటువంటి ఈ లో లెఫ్ట్ కెనాల్కి అడ్డుగా ఉన్నటువంటి సంగంబండను తొలగించాలంటే ఇక్కడ ఉన్నటువంటి సంగంబండ గ్రామస్తులకు దాదాపు 11 కోట్ల రూపాయల నష్టపరిహారం వాళ్ళకు అందిస్తే వాళ్ళందరూ కూడా సంతోషంగా మా వల్ల మా గ్రామం నుంచి మిగతా 12 గ్రామాలకు 20,000 ఎకరాలకు నీళ్ళు అందిస్తున్నామంటే మేమందరం గర్వపడతాము. మేము సంతోషంగా
ఈ బండ మాకు గనక ఈ 11 కోట్లు ఏదైతే నష్టపరిహారం అందాలో అది అందితే మేము సంతోషంగా ఆ బండను తొలగించడానికి మేము సహకరిస్తాము. తర్వాత ఆ 12 గ్రామాలకు 20,000 ఎకరాలకు నీళ్లు అందిస్తే మేమందరం సంతోషపడతామని సంగంబండ గ్రామస్తులు అనేక సందర్భాల్లో చెప్పినా కూడా గతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు గత 10 సంవత్సరాలు పాలించినటువంటి వారి అసమర్థత వల్ల ఏమాత్రం కూడా కదలిక రాలేదు. మొన్న ఇక్కడ ఉన్నటువంటి మక్తల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని బలపరిచి స్థానికంగా శ్రీహరి ముదిరాజ్ గారిని శాసనసభ్యులుగా ఎన్నుకున్న తర్వాత శ్రీహరి ముదిరాజ్ గారు ఇమీడియట్గా గెలిచిన తర్వాతనే వారి ప్రథమ ప్రాధాన్యత సంగంబండ రిజర్వాయర్ లో లెఫ్ట్ కెనాల్కి అడ్డుగా ఉన్నటువంటి ఆ బండని తొలగించడం కోసం సంగంబండ గ్రామస్తులకు దక్కాల్సినటువంటి 11 కోట్ల రూపాయల నష్టపరిహారము, అలానే ఉజ్జయిని గార్లపల్లికి అందించాల్సిన నష్టపరిహారం ఇప్పియడమే ప్రథమ కర్తవ్యంగా పెట్టుకొని ఎప్పుడు కూడా లేని విధంగా ఈ అంశం మీద సంగంబండ విషయంలో శాసనసభలో కూడా ప్రస్తావించినటువంటి వాకేటి శ్రీహరి ముదిరాజ్ గారిని నేను మీ అందరి తరఫున మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారి కృషి వల్ల ముఖ్యమంత్రి గారిని వారు కోరడం జరిగింది. మీ అందరి తరఫున సంగంబండ గ్రామస్తులందరి తరఫున కూడా మేము ఇక్కడ స్థానిక నాయకులందరితో పాటు ముఖ్యమంత్రి గారిని కోరడం జరిగింది. మేము ఇవాళ శ్రీహరి గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ప్రజల పెన్నిది, పేదల పెన్నిది, మన పాలమూరు ముద్దుబిడ్డ అయినటువంటి రేవంత్ రెడ్డి గారి తరఫున మీకు అందరికీ కూడా హామీ ఇస్తున్నా. ఇక్కడ సంగంబండ రిజర్వాయర్ సాక్షిగా మీకు అందరికీ హామీ ఇస్తున్నాము. మీకు రావాల్సినటువంటి ఆ 32 కోట్ల రూపాయల పరిహారం ఇప్పించే బాధ్యత వాకేటి శ్రీహరి ముదిరాజ్ గారు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని మీకు హామీ ఇస్తూ తక్షణమే దీంట్లో మొదటి విడతగా 32 కోట్లు, తర్వాత అదనంగా నేరేడుగోమ అవన్నీ కూడా అంటే అది ఎట్లా చేయాలనేది అదొక ప్రయత్నం నడుస్తూ ఉంటుంది. ఆ 32 కోట్లు ఇప్పించే బాధ్యత తీసుకుంటామని, దాంట్లో ప్రథమంగా ఫస్ట్ ఫేజ్లో సంగంబండ ఆ బండ తొలగించడానికి కావాల్సినటువంటి ఈ గ్రామానికి కావాల్సినటువంటి 10,07,00,000 ఎంతైతే ఏదైతే ఈ బండ తొలగించడానికి అవసరం ఉందో అది తక్షణమే ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా తక్షణమే ఇప్పించడానికి మేమందరం కూడా ప్రయత్నం చేసి ఖచ్చితంగా మీకు అది వచ్చేటట్టుగా ఆ బండ తొలగేటట్టుగా ఆ బండ తొలగడం ద్వారా 20,000 ఎకరాలకి మక్తల్ మండలం, మాగనూరు మండలానికి చెందినటువంటి 12 గ్రామాలకు 20,000 ఎకరాలకు సాగునీరు అందించే బాధ్యత మేము ఖచ్చితంగా తీసుకుంటామని ఇవాళ మేము మీకు హామీ ఇస్తూ, ఇదే కాదు మక్తల్ నియోజకవర్గంలో ఉన్న అన్ని సమస్యలు కూడా అంటే గతంలో ఉన్నటువంటిది కుటుంబ పాలన, రాచరిక పాలన, అవినీతి పాలన, ఇవాళ ఉన్నది ప్రజాపాలన, ప్రజల కోసం పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పాలన, ఇందిరమ్మ పాలన, రాజశేఖర్ రెడ్డి గారు కోరినట్టుగా రైతుని రాజు చేసే పాలన ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. ఈ సమస్యనే కాదు ప్రతి సమస్య కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు శ్రీహరి ముదిరాజ్ గారి నాయకత్వంలో మక్తల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్య తీరుస్తామని హామీ ఇస్తూ, అలానే సంగమండలం ఉన్నాం కాబట్టి ఆల్రెడీ గతంలో పాలమూరు న్యాయయాత్రలో భాగంగా ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు శ్రీహరి ముదిరాజ్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సంగంబండని ఒక టూరిజం స్పాట్గా తీర్చిదిద్దాలని. దాన్ని ప్రభుత్వం కూడా ఒప్పుకున్నది. త్వరలో ఇక్కడ ఒక బోటింగ్ రిసార్ట్గా సంగంబండని మారుస్తామని. ఎందుకంటే ఇక్కడ అంటే నీళ్ళు న్యాచురల్గా దాదాపు 1 TMC కన్నా ఎక్కువ నీళ్ళు ఎప్పుడు కూడా ఉండేటువంటి పరిస్థితి ఇక్కడ ఉంటుంది. కాబట్టి సంగంబండని టూరిజం స్పాట్గా మారుస్తామని మక్తల్ నియోజకవర్గంలో ఆల్రెడీ మీకు అందరికీ తెలుసు, మొన్ననే మక్తల్ మండలానికి చెందినటువంటి 6,000 పైచిలుకు ఎకరాలకి, ఉట్కూర్ మండలానికి దాదాపు 20,000 ఎకరాలకు సాగునీరు అందించే నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, శ్రీహరి ముదిరాజ్ గారు, ఇతర శాసనసభ్యుల సమక్షంలో
మొన్న కోస్గిలో శంకుస్థాపన చేయడం జరిగింది. అలా మక్తల్ నియోజకవర్గంలో సాగుకి యోగ్యమైనటువంటి ప్రతి ఎకరాకి నీరందించే బాధ్యత రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది.